కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. प्रभु की शुरुआत से पहले परम गुरु ब्रह्मश्री पितामह पत्री जी को नमस्कार करेंगे, धन्यवाद करेंगे। మనం గత 15 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటాం. हम पिछले 15 सेशन से एपिसोड से एक विषय के ऊपर गहराई पूर्वक चर्चा कर रहे हैं। ఈరోజు 16వ ఎపిసోడ్. आज यह 16वां एपिसोड है। ఏమిటంటే ఆ విషయం వికృతి, ప్రకృతి, సంస్కృతి అని. और यह विषय है विकृति, प्रकृति और संस्कृति। అంటే మానవుల ప్రవర్తన ప్రకృతి విరుద్ధంగా ఉంటే వాళ్ళు వికృత స్థితిలో ఉన్నట్టు. मतलब इंसानों की प्रवर्तन प्रकृति के विरुद्ध है तो वो विकृति स्थिति में है, ऐसा हम मान सकते हैं। వారు చాలా నష్టపోతారు. और इस तरह से भी बहुत नुकसान प्राप्त करते हैं కష్టాల పాలవుతారు. और तकलीफों के शिकार होते हैं। అందుచేత పత్రి గారే కాదు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఏమని చెప్తారంటే ఆ స్థితి దాటాలంటారు. इसलिए पत्री जी और सभी महान व्यक्ति हम सबको उस स्थिति को पार करने की सलाह देते हैं। మరి ఎవరైతే తమో గుణము, రజో గుణంలో ఉంటారో వాళ్ళు ఆ వికృతి స్థితిలో ఉన్నట్టు. तो जो लोग तमोगुण में और रजोगुण में रहते हैं वही लोग यह विकृति स्थिति में हैं। ఎవరైతే సాత్విక గుణంలోకి వస్తారో వాళ్ళు ప్రకృతి స్థితిలో ఉన్నట్టు. और जो लोग सात्विक गुण में रहते हैं वे लोग प्रकृति स्थिति में हैं। వీరికి కష్టాలు లాంటివి ఉండవు. इनको किसी तरह के तकलीफ नहीं होते हैं। జీవితం బాగానే ఉంటుంది. इनका जीवन ठीक ही रहता है। కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ స్థితి కూడా దాటాలంటారు. लेकिन बुजुर्ग और महान व्यक्ति कहते हैं कि हमें इस स्थिति को भी पार करना है। ఈ స్థితి దాటి నిర్గుణ స్థితిలోకి వెళ్తే దాన్ని సంస్కృతి అంటారు. इस स्थिति को पार करते हुए निर्गुण स्थिति में पहुंचना ही संस्कृति है। ఒక రకంగా నిర్గుణ స్థితే దైవ స్థితి. एक तरफ से निर्गुण स्थिति ही दैव स्थिति है। అంచేత తమో గుణము, రజో గుణము, సాత్విక గుణం కూడా దాటాల్సిందే. इस तरह से तमोगुण, रजोगुण और सात्विक गुण को भी पार करना ही है। ఇంకేతంటే తమో గుణము, రజో గుణం దాటి సాత్విక గుణంలోకి వస్తే కష్టాలు ఉండవు, కానీ మోక్షం ఉండదు. क्योंकि तमोगुण, रजोगुण और सात्विक गुण को पार करके तमोगुण और रजोगुण को पार करके सात्विक गुण में पहुंचते हैं तब हमें तकलीफ तो नहीं होती है, लेकिन मोक्ष भी नहीं प्राप्त होता है। ఈ మూడు గుణాలు దాటితేనే మోక్షం వస్తుంది. इन तीनों गुणों को पार करने से ही मोक्ष प्रदान होता है। అంచేత మోక్షం కోరుకునేవారు ఎవరైనా సరే ఈ మూడు గుణాలు దాటవలసిందే. इसलिए जिन्हें मोक्ष प्राप्ति की इच्छा है उनको यह तीनों गुणों को पार करना अति आवश्यक है। ఎంచేతంటే ఈ విషయాన్ని భగవద్గీతలో 2వ అధ్యాయం 45వ శ్లోకంలో చెప్పబడింది. क्योंकि इस विषय के बारे में भगवद गीता के अंदर दूसरा अध्याय में 45वां श्लोक में निश्चित रूप से कहा गया है। ఏంటంటే ఆ శ్లోకం త్రైగుణ్య విషయావేద నిశ్చయగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అది శ్లోకం. ఈ శ్లోకం తర్వాత రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం ఇప్పుడు నేను చెప్తాను. गुरु जी ने जो ये श्लोक बताया है इन श्लोक को आप बाद में लिख सकते हैं, अभी हम इनका तात्पर्य के सुनेंगे।
తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున, వేదాలు तात्पर्य यह है, हे अर्जुन, वेद త్రిగుణాత్మకములకు సంసార విషయాలను తెలుపుతున్నాయి. त्रिगुणात्मक संसारिक विषयों को बता रहे हैं, కానీ నీవు लेकिन आप త్రిగుణాలను వదిలిన వాడవుగాను, त्रिगुणों को छोड़ने वाले, ద్వంద్వాలు లేని వాడవుగాను, द्वंद्वों से मुक्त होकर के నిరంతరము శుద్ధ సత్వమును ఆశ్రయించిన వాడవుగాను, हमेशा शुद्ध सात्विकता को आश्रय देने वाले, యోగక్షేమముల దృష్టి లేని వాడవుగాను, योगक्षेम के ऊपर दृष्टि नहीं रखने वाले, ఆత్మజ్ఞానవి కమ్ము आत्मज्ञानी बनना है అని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. నేను మరొక్కసారి చదువుతాను, ఇది చెప్తాను. यह बात स्वयं श्री कृष्ण भगवान ने कहा है, इसे फिर से एक बार बताया जा रहा है. ఇంకేతంటే ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. क्योंकि हम जब ध्यान मार्ग में आते हैं तो इस तरह की सभी बातों को जानना जरूरी है. ఆయన మళ్ళా ఇంకొకసారి చదువుతారు. అర్జున, వేదాలు త్రిగుణాత్మకములైనటువంటి సంసార విషయాలను अर्जुन, తెలుపుతున్నాయి. वेद त्रिगुणात्मक सांसारिक विषयों को बता रहे हैं, కానీ నీవు త్రిగుణాలను వదిలి लेकिन आप इन त्रिगुणों को छोड़ते हुए ద్వంద్వాలు లేని వాడవుగా, द्वंद्व रहित నిరంతరము శుద్ధ సత్వమును ఆశ్రయించిన వాడవుగా, निरंतर शुद्ध सात्विक जीवन को आश्रय देते हुए దృష్టి లేని योगक्षेम के ऊपर दृष्टि नहीं रखते हुए అవ్వాలి, बनना है, ఆత్మజ్ఞాని కావాలి. आत्मज्ञानी बनना है. అని చేత ఈ విషయం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. इसीलिए इस विषय को सभी को गहराई पूर्वक समझना है. ఇంకేదంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు మరి చాలా మంది ఈ ధ్యానాన్ని ఏదో జీవిత లాభాలకు, సంసార లాభాలకు ఉపయోగించుకుంటున్నారు. क्योंकि इस ध्यान वर्ग में आने वाले कई लोग इस ध्यान को जीवन के कुछ लाभों के लिए, सांसारिक लाभों के लिए उपयोग में ले रहे हैं. వాళ్ళు రోగాల కోసము, वे लोग रोगों से मुक्ति पाने के लिए, కష్టాల కోసం, तकलीफों से मुक्त पाने के लिए, అనుభవాల కోసం अनुभव प्राप्त करने के लिए దాని మీదే దృష్టి పెడుతున్నారు. उन्हीं के ऊपर दृष्टि केंद्रित कर रहे हैं. కానీ ఎవరు ఆత్మజ్ఞానం మీద దృష్టి పెట్టట్లే. लेकिन कोई भी आत्मज्ञान के ऊपर दृष्टि केंद्रित नहीं कर रहे हैं. కానీ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఆత్మజ్ఞానం సంపాదించుకోమని చెప్పాడు. लेकिन श्री कृष्ण भगवान ने रूप से आत्मज्ञान प्राप्त करने के लिए सलाह दिया है. ఇంకేతంటే ఈ మూడు గుణాలు అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం, ఈ మూడు గుణాలు సంసార విషయాలు వాటినే తెలియబరుస్తున్నాయి. क्योंकि तमोगुण, रजोगुण, सात्विक गुण सांसारिक विषयों के प्रति ही हमें नॉलेज, ज्ञान दे रहे हैं. వాటి మీదే మానవులు కూడా దృష్టి పెడుతున్నారు. और इन्हीं के ऊपर सभी मानव दृष्टि केंद्रित कर रहे हैं. కానీ ఈ మూడు గుణాలు కూడా దాటాలి అని ఆయన చెప్తున్నారు. लेकिन हमें इन तीनों गुणों को पार करने के लिए स्वयं श्री कृष्ण भगवान बता रहे हैं.
ఈ మూడు గుణాలు దాటి నిర్గుణ స్థితిలోకి మనం వచ్చినప్పుడే इन तीनों गुणों को पार करते हुए निर्गुण स्थिति में जब हम पहुंचते हैं, ద్వంద్వాలు द्वंद्व అంటే మంచి చెడు, मतलब अच्छाई बुराई, లాభము నష్టము, लाभ और नुकसान, ధర్మము అధర్మము, धर्म और अधर्म, న్యాయము అన్యాయము, न्याय और अन्याय, ఇలా వీటిని దాటాలి. इन सभी चीजों को पार करना है. ఈ ద్వంద్వాల స్థితి వీటికి సమస్థితిలో ఉండాలి. వీటి పట్ల यह द्वंद्व स्थिति है, इनके प्रति समभाव से हमें रहना है. అంతేకాదు ఆయన ఇంకా ఏమన్నారంటే శుద్ధ సాత్వికంలోకి వెళ్ళిపోవాలి. उतना ही नहीं, उन्होंने शुद्ध सात्विक गुण में प्रवेश करने के लिए कहा है. అంతేకాదు యోగక్షేమాలు इतना ही नहीं, योगक्षेम के बारे में, అంటే ఈ ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు లేనివాడై ఉండాలి. मतलब प्रापंचिक दृष्टिकोण से अथवा आध्यात्मिक दृष्टिकोण से किसी भी तरह इच्छाएं नहीं प्राप्त करने, इच्छाएं प्राप्त नहीं करना चाहिए. ధర్మము అంటే ప్రాపంచికమైన రక్షణ, क्षेमम मतलब प्रापंचिक रक्षण, యోగము అంటే ఆధ్యాత్మికమైన పురోగతి. योग मतलब आध्यात्मिक पुरोगति. వాటి గురించి ఆలోచించకూడదు. इनके बारे में हमें नहीं सोचना है. ఇటువంటి స్థితి దాటాలి అని చెప్తున్నారు ఆయన. इस तरह की स्थिति को पार करने के लिए उन्होंने कहा है, అంత జ్ఞానం మనం సంపాదించుకోవాలి. और इतना ज्ञान को हमें प्राप्त करना है. మరి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం हमने इस बात को पहले भी बताया है. ఏంటంటే ఈ తమో గుణము, రజో గుణము, సాత్విక గుణం ये तमोगुण, रजोगुण और सात्विक गुण, వీటిని వాటి లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. और इनके लक्षण के बारे में भी हमने चर्चा किया है. మానవ జన్మలోకి మనం ప్రవేశించింది వాటి ఆ స్థితిలో ఉండడానికి కాదు. हम मानव जीवन के अंदर इन स्थितियों में रहने के लिए प्रवेश नहीं किया है. అంచేత శ్రీకృష్ణుల వారు చెప్పినట్టుగా మరి ఈ గుణాలను దాటాలి. इसलिए श्री कृष्ण भगवान ने बताया उस तरह से हमें इन गुणों को पार करना है. పత్రి గారు కూడా మనకి చెప్తూ ఉంటారు. पत्री जी भी हमें बताते हैं. ఆయన ప్రతి ఒక్కరిని ఏ స్థితికి చేరమంటారంటే वो सभी लोगों को कौन सी स्थिति में जाने के लिए प्रेरणा देते हैं. నువ్వు పాపము చేయొద్దు, పుణ్యము చేయొద్దు అంటారు. आपको पाप कर्म भी नहीं करना है और पुण्य कर्म भी नहीं करना है. చాలా మంది పాపాలు చేయొద్దు అంటారు. बहुत से लोग पाप नहीं करने के लिए कहते हैं. కానీ పత్రి గారు ఏమంటారంటే పాపాలే కాదు పుణ్యాలు కూడా మనం చేయకూడదు అంటారు. लेकिन पत्री जी ये कहते हैं पाप ही नहीं, पुण्य भी नहीं करना है. అంచేత ఆ పుణ్యం చేస్తే మళ్ళా మనం అనుభవించడానికి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. क्योंकि जो पुण्य कर्म करते हैं और उनको भोगने के लिए भी हमें जन्म लेना पड़ता है. ఎప్పుడైతే అది కూడా మనం చెయ్యమో అప్పుడే ధ్యానం చేస్తామో, జ్ఞానం సంపాదిస్తామో, నిర్గుణ స్థితికి చేరతామో అప్పుడే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. जैसे ही हम ध्यान करते हैं और निर्गुण स्थिति में ధ్యానం చేస్తాము, జ్ఞానం సంపాదిస్తాము. जैसे ही हम ध्यान करते हैं, ज्ञान प्राप्त करते हैं और निर्गुण स्थिति में पहुंच जाते हैं, तभी ही हम मोक्ष स्थिति को प्राप्त कर सकते हैं. అదే విషయం పత్రి గారు చెప్పినట్టే శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది.
इसी विषय को पत्री जी ने जो बताया है वही गीता में श्री कृष्ण भगवान ने कहा है। అంచేత ఈ విషయాలు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. इसीलिए इन विषयों को हमें भी ध्यान रखना है జనం చాలా కష్టపడాలి. और हमें इसके लिए बहुत मेहनत करना पड़ेगा। నేను కొన్ని జూముల్లో గమనిస్తున్నాను. मैं जूम के अंदर यह देख रहा हूँ, చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఈ గైడింగ్ మెడిటేషన్ చెప్తున్నారు. बहुत से लोग ये गाइडेड मेडिटेशन के बारे में ही बता रहे हैं। వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో ఆ యాస్ట్రల్ మాస్టర్స్ని తలుచుకోండి, वो ये कहते हैं कि वो हॉस्टल मास्टर्स के को बुलाइए अथवा उनको याद कीजिए। మీ శరీరం లోపల ఉన్న దోషాలన్నీ తొలగించేశారు అని అనుకోండి. आपके शरीर के अंदर जो भी खामियां हैं वो सब दूर किया ऐसा मान लीजिए। మళ్ళీ ఇంకొక బాబాజీనో లేకపోతే ఇంకొక మాస్టర్నో వచ్చాడని అనుకోండి అంటారు. और उसी तरह से दूसरे बाबा जी अथवा कोई मास्टर आया है ऐसा फील कीजिए। మీ శరీరంలోని రోగాలన్నీ వాళ్ళు తీసేశారని అనుకోండి. आपके शरीर के सभी रोगों को उन्होंने दूर किया है ऐसा समझ लीजिए। ऐसा ఆ సూర్యుని తలుచుకోండి. और सूर्य भगवान को याद कीजिए। ఆయన శక్తి అంతా మీలోకి వచ్చేసిందని అనుకోండి. उनकी पूरी ऊर्जा आप में आ गया ऐसा फील कीजिए। మీ ఇంట్లో వజ్రాల పిరమిడ్ ఉందని చెప్పి వాళ్ళందరూ స్థాపించారు అని చెప్పి అనుకోండి. आपके घर में क्रिस्टल पिरामिड अथवा डायमंड पिरामिड उन्होंने प्रस्थापित किया है ऐसा मान लीजिए। దాని శక్తి అనంతంగా మనకి వస్తూ ఉందని అనుకోండి. उसका अनंत शक्ति आपको प्राप्त हो रहा है ऐसा फील कीजिए। ఇలాగా ఎంతో మందిని పిలుస్తూ ఉంటారు. इस तरह से वो अनेक लोगों को बुलाते रहते हैं। అలాగా వారి శరీరంలో ఉన్నవన్నీ దోషాలు, లోపాలు, రోగాలు ఇంకా ఏమి ఉండకూడదో అవన్నీ పోతున్నాయని అనుకోండి. కూర్చోబెట్టి గంట కూర్చోబెట్టినా 2 గంటలు కూర్చోబెట్టినా అయ్యే మాటలు చెప్తూ ఉంటారు. उसी तरह से आपके शरीर के अंदर जितनी भी दोष है वो सब जा रहे हैं जा रहे हैं जा रहे हैं ऐसा ही फील करो। ऐसा करके वो 2 घंटे तक इन्हीं बातों को बताते हुए आपको व्यस्त रखते हैं। వీళ్ళని చూసి ఇంకో మాస్టర్ వచ్చి వాడు అలాగే చెప్తూ ఉంటాడు. इनको देख करके दूसरा मास्टर आकर के वो भी यही बातें बताते रहते हैं। మర్నాడు వాడు అదే చెప్తూ ఉంటాడు. दूसरे दिन वो भी यही बातें करते हैं। నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. मुझे बहुत आश्चर्य होता है। ఎంచేతంటే ముందు ఒక మాస్టరు అన్ని పోయినట్టుగా భావించమన్నాడు. पहले एक मास्टर बोल रहे हैं कि ये सब गए हैं ऐसा मान लीजिए। మరి అది పోతే మర్నాడు ఎందుకు మళ్ళీ ఆడి చెప్తాడు. तो आपने मान लिया और वो गया भी है तो फिर दूसरे दिन फिर से वही क्यों बात कर रहे हैं। మరి మొట్టమొదట వచ్చిన వాడు చెప్తే ఇంకా పోయినట్టేగా. तो पहली बार जब उन्होंने कहा तो आपने मान लिया तो वो गया ऐसा ही समझ लेना चाहिए था ना। మళ్ళీ ఇంకోటి దగ్గర కూర్చోవడం ఎందుకు? फिर दूसरे व्यक्ति के पास जाकर के बैठने का क्या मतलब है। వెళ్ళాడు అంటే పోలేదనేగా అర్థం. तो दूसरी दिन भी दूसरे मास्टर के पास बैठे हैं तो आपके पास वो जो खामियां है वो नहीं गया यही प्रमाण मिल रहा है ना। పోతే మళ్ళా ఎందుకు కూర్చుంటారు? यदि आपके सभी खामियां दूर हो जाती है तो आप फिर से क्यों बैठ रहे हो। నాలో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ పోయినాయి. నాలో అంత నెగిటివ్ అంతా పోయింది. నాలో ఉన్న రోగాలన్నీ పోయినాయి. నాకు అపారమైన శక్తి వచ్చేసి ఉంది. నేను పరిపూర్ణ స్థితికి వెళ్ళాను అని మొదటే అనుకున్నారు. मेरी सारी नकारात्मक शक्ति
नकारात्मक ऊर्जा सब चले गए हैं, मुझ में जो रोग थे वो सब चले गए हैं और मुझे अपार शक्ति प्राप्त हुआ है। सारी बातों के बारे में हमने मान लिया और फील कर लिया। మరి మళ్ళా మళ్ళా కూర్చుంటున్నారు అంటే పోలేదనేగా అర్థం. तत्पश्चात भी फिर से उन्हीं बातों को लेकर के बैठते हैं तो मतलब वो सब नहीं गए, ये प्रमाण हो रहा है। మరి నెలల తరబడి చేస్తున్నారు అలాగా. और इस तरह का इसी बातों के ऊपर कई महीनों से ध्यान कर रहे हैं। ఎన్నాళ్ళు చేస్తారు అలా? कितने दिन तक करेंगे ऐसे? మరి వీళ్ళకి కొంచెమైనా ఆలోచన రావక్కర్లేదా? तो इनको थोड़ा भी इसके प्रति सोचना चाहिए। అరే ఇన్నాళ్ళ నుంచి పోతుంది పోతుంది అనుకుంటున్నాం, ఇంక పోయి ఉన్నప్పుడు మళ్ళా చేయడం ఎందుకు? हम इतने महीनों से सोच रहे हैं, जा रहा है, तो फिर अभी भी क्यों कर रहे हैं? మరి పరిపూర్ణ స్థితికి వెళ్ళి దైవ స్థితి పొందితే ఇంకా ధ్యానం ఎందుకు చేయడం? अगर इस तरह से परिपूर्ण स्थिति पे जाकर के ज्ञान को प्राप्त करते हैं, ज्ञान को प्राप्त करते हैं, तो हमको ध्यान करने की क्या आवश्यकता है? దైవ స్థితి. सॉरी, परिपूर्ण स्थिति को प्राप्त करते हुए दैव स्थिति को जब हम प्राप्त कर रहे हैं तो ध्यान करने की क्या आवश्यकता है? వాడు చెప్పవలసిన అవసరం ఏముంది, వీడు కూర్చోవలసిన అవసరం ఏముంది? फिर उनको बताने की क्या आवश्यकता है और उनको बैठने की क्या आवश्यकता है? కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. थोड़ा भी सोचेंगे तो यह बात स्पष्ट रूप से समझ में आता है। వాడు చెప్తున్నారు కానీ वे लोग बता रहे हैं लेकिन వీడు అనుకుంటున్నాడు కానీ ये लोग ऐसा फील कर रहे हैं लेकिन కానీ జరగట్లేదు అన్నది అర్థం చేసుకోవాలి. कुछ भी नहीं हो रहा है, ये बात को स्पष्ट रूप से समझ लेना चाहिए। మరి ఏమీ చెయ్యకుండా, ఏమీ కష్టపడకుండా, ఏమీ కృషి చేయకుండా ఎవడో వచ్చి ఏదో ఇస్తే ఇంకా వీడు చేయవలసింది ఏముంది? कोई आएगा और सब कुछ दे देगा और सब कुछ ठीक हो जाएगा। अगर ऐसा है तो फिर इनको बताने की क्या जरूरत है और हमको क्या करने की आवश्यकता है? అంచేత ఇవన్నీ అర్థం చేసుకోవాలి. इसलिए इन सभी बातों को समझने की जरूरत है। పత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవడు వచ్చి మనకేమి ఇవ్వడు అంటారు. पत्री जी ने भी स्पष्ट रूप से कहा है, हमें अपने आप को ही उद्धार करना है, किसी का उद्धार करने के लिए कोई नहीं आएगा। నేను కూడా ఏమి ఇవ్వలేనంటాడు. वे स्वयं भी कुछ भी नहीं दे सकते हैं, ऐसा वो कहते हैं। కృష్ణుని వారు చెప్పారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. यही बात गीता में भी श्री कृष्ण भगवान ने कहा है, अपने आप को ही आपका उद्धार करना है। మరి బుద్ధుడు కూడా చెప్పాడు అప్పో దీపో భవ అని. यही बात को गौतम बुद्ध ने भी कहा है, अपो दीपो भवा। మరి ఇంత గొప్పగా వీళ్ళంతా చెప్తూ ఉంటే మరి మన కృషి చేయకుండా మనం ఎలా సాధిస్తాం? तो इतने महान व्यक्तियों के ने बताने पर भी यदि हम कृषि नहीं करेंगे तो हम इन चीजों को कैसे प्राप्त करेंगे? అది సాధించడానికే పత్రి గారు మార్గాన్ని ఇచ్చారు మనకు. हमें वो प्राप्त करने के लिए ही पत्री जी ने ये मार्ग दिया है। ఈ మార్గాన్ని మనం తీవ్రంగా చేసి వాటిని సాధించుకోవాలి. हमें इस मार्ग के ऊपर तीव्र साधना करके ही उसे प्राप्त करना है। అంతే తప్ప ఎవడో పోతుందని అనుకో అంటే ఎలా పోతాయి? यही है, लेकिन कोई भी बोल रहा है जा रहा है तो कैसे जाएगा? ఇప్పుడు మనం తమో గుణము రజో గుణం అధిగమించాలి అనుకున్నాం. अभी हम तमोगुण और रजोगुण को पार करने की बात कही है। ఎవడో చెప్తాడు ఆ బాబాజీ మిమ్మల్ని తమో గుణము రజో గుణం నుంచి దాటించేశాడు అని. कोई भी बताएगा कि आप फील कीजिए कि आपको बाबा जी ने तमोगुण और रजोगुण से पार कर दिया। మరి ఆ క్లాస్ అయిపోయిన వెంటనే నీ ప్రవర్తన మారిపోయిందా? तो वो क्लास पूरा होते ही आपका प्रवर्तन बदल जाता है। ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. एक बार उसके प्रति विचार कीजिए।
అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. तब आपको वो बात समझ में आएगा నాలో ఏ మార్పు రాలేదన్న సంగతి. उनमें कोई भी बदलाव नहीं आया, यह बात स्पष्ट रूप से समझ में आ जाता है। ఒక్క రోజులోనే ఒక గైడింగ్ మెడిటేషన్లోనే అన్నీ పోతే ఇంకేముంది జీవితంలో? एक ही दिन के गाइडिंग मेडिटेशन से यदि सब कुछ ठीक हो जाता है तो फिर जीवन में क्या बचता है। అని చేత పత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక గుణంలోంచి ఇంకో గుణంలోకి మారాలి అంటే 100 నుంచి 150 జన్మలు పడుతుంది అన్నారు. पत्री जी ने बहुत स्पष्ट रूप से बताया है, एक गुण को पार करते हुए दूसरे गुण में पहुंचने के लिए 100 से 150 जन्म लेने पड़ते हैं। మరి అలాంటిది ఒక్క గైడింగ్ మెడిటేషన్లో కూర్చుంటే ఇవన్నీ ఈ గుణం పోతుందా? तो उतना बड़ा स्थिति एक बार का गाइडिंग मेडिटेशन में बैठने से क्या दूर हो जाता है? మరి నిజంగా దాన్ని అలా సంవత్సరాల తరబడి చేస్తున్నారు అంటే ఎంత మూర్ఖులు అనుకోవాలి. तो वास्तव में ये लोग कई सालों से बैठते हुए उसी चीज में ध्यान कर रहे हैं, तो ये कितने मूर्ख हैं ऐसा समझना चाहिए। ఆ అటువంటి గైడింగ్ మెడిటేషన్లో వేల కొద్దీ దాన్ని అనుసరిస్తున్నారు. और इस तरह की गाइडिंग मेडिटेशन को हजारों की संख्या में अनुकरण किया जा रहा है వాళ్ళు అదే సంతృప్తిగా ఉంది వాళ్ళకి. और उनको उसी में संतृप्ति भी प्राप्त हो रही है। అంతే తప్ప ఫలితం వస్తుందా లేదా, అనుకున్నవన్నీ జరుగుతున్నాయా లేదా అన్నది ఆలోచించట్లా. लेकिन इसमें फल प्राप्त हो रहा है अथवा जो हम मान रहे हैं वो सही हो रहा है, इसके बारे में वे लोग नहीं सोच रहे हैं। మరి ఏదో ఫీల్ అయిపోతూ ఈ ప్రతిరోజు గైడింగ్ మెడిటేషన్, तो इसी तरह से फील करते करते हर दिन गाइडिंग मेडिटेशन ही कर रहे हैं। ఏ మాస్టర్ వచ్చినా అయ్యే చెప్తున్నాడు. कोई भी मास्टर को ले लो, वो यही बता रहे हैं। వారిలో ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ పోతున్నాయని అనుకోమంటారు. उनमें जितने भी खामियां हैं वो सब दूर हो गए हैं ऐसा फील करने के लिए बोलते हैं। మరి ఇన్ని సంవత్సరాలు చేయాలా? तो कितने सालों से कर रहे हो? చెప్పేవాళ్ళకి బుద్ధి పనిచేయదు, बोलने वाले को बुद्धि काम नहीं कर रहा है, వినేవాళ్ళకి ఈ బుద్ధి పనిచేయట్లా. सुनने वाले का भी बुद्धि काम नहीं कर रहा है। వాడు చెప్తే వీడు అనుకుంటే వచ్చేస్తే ఇంకేముందండి? यदि उनका बोलने से और इनके मानने से और सब कुछ होता है तो क्या बचता है? చేత వివేకం ఉన్నవాడు ఇవన్నీ కొంచెం ఆలోచించాలి. तो इसलिए जिनके पास विवेकता है उनको इन चीजों के प्रति सोचने की आवश्यकता है। పోలే ఇవన్నీ పోయినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నాడు. తన ఓ. ఇంట్లో తన గదిలో 10 కేజీల బంగారం పడింది అని అనుకోవచ్చుగా. तो वो बोलते हैं ये आया है वो गया है, तो आपके घर के अंदर 10 किलो का सोना आके गिरा हुआ है ऐसा भी आप सोच सकते हो ना। తన బీరువాలో 10 లక్షలు ఉన్నట్టుగా అనుకోవచ్చుగా. आपके कबाट में 10 लाख रुपए आ गए हैं ऐसा भी सोच सकते हैं ना। ఆ కుబేరుడు వచ్చి తనకి ఒక 50 కోట్లు ఇచ్చినట్టుగా భావించచ్చుగా. वो कुबेर आकर के आपको 50 करोड़ रुपया दिया है ऐसा आप फील कर सकते हो ना, मान सकते हो ना। ఒక అద్భుతమైన కొత్త బిల్డింగ్ వచ్చిందని అనుకోవచ్చుగా. एक अद्भुत नया महल आपको प्राप्त हुआ है ऐसा मान सकते हैं ना। మరి ఇటువంటిది ఏదో ఒకటి అనుకుంటే ఏ గొడవ లేదు కదా. ऐसे ही कोई चीज प्राप्त हुआ है ऐसा आप मान लिया तो फिर तो कोई विवाद है ही नहीं ना। ఈ జ్ఞానం అయిపోగానే కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటే
ध्यान पूरा होने के पश्चात आंख खोलते ही अगर ये सारी चीज आपको मिल जाते हैं ఇంకా అంతకన్నా ఏం కావాలి? तो इससे आगे और आपको क्या चाहिए? ఏది కావాలంటే అది సాధించవచ్చు. जो आपको चाहिए आपको प्राप्त कर सकते हो. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ గైడింగ్ మెడిటేషన్ చేయించేవాడికి కష్టాలే. तो विचित्र की बात यह है कि वो गाइडेड मेडिटेशन करने वाले भी दुखों के शिकार हैं, చేసేవాడికి కష్టాలే. करने वाले को भी दुख है. మరి ఎందుకు సంవత్సరాల తరబడి అలా కూర్చుంటారో అర్థం కాదు. तो सालों से क्यों इस तरह से बैठते रहते हैं ये बात समझ में ही नहीं आता है. మరి ఈ శ్రీకృష్ణుల వారు, బుద్ధుడు, పత్రి గారు, వశిష్ఠుల వారు, వ్యాసుల వారు వీళ్ళంతా ఉత్తినే చెప్పారు జ్ఞానాన్నంతా. तो गौतम बुद्ध ने, श्री कृष्ण भगवान ने, पत्री जी ने, वशिष्ठ जी ने और व्यास ने क्या ऐसे ही बता दिया ये सब ज्ञान के बारे में? కష్టపడాలి, कितना मेहनत करने की आवश्यकता, ఎంత సాధన చెయ్యాలి, कितना साधना करने की आवश्यकता है. మరి ఊరికే ఎవడో వచ్చి నాకు జ్ఞానం ఇచ్చేస్తే ఇంకా నేను ఎందుకు కష్టపడ్డాం? ऐसे ही कोई भी आकर के मुझे ये सब ज्ञान दे रहा है तो मुझे मेहनत करने की क्या आवश्यकता है? పత్రి గారు 1,00,000 పుస్తకాలు రాత్రంతా మేల్కొని చదివారు. पत्री जी ने 1,00,000 पुस्तक रात भर जागते हुए उन्होंने पढ़ा है. మరి వీళ్ళు చాలా సింపుల్ గా ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానము నాలో వచ్చేయాలి అని భావించచ్చుగా. तो ये लोग वो 1,00,000 पुस्तकों का ज्ञान मुझ में आना चाहिए ऐसा फील कर लेना चाहिए ना. అప్పుడు ఈ పుస్తకాలు కొనక్కల్లా, तब उनको उन पुस्तकों को खरीदने की आवश्यकता भी नहीं है और पढ़ने की भी आवश्यकता नहीं है. వీడే ఆ జ్ఞానాన్ని బోధించచ్చుగా. और वही ज्ञान को बता सकते हैं ना. మరి ఎందుకు చేయరు అలాగా? तो वो लोग इस तरह से क्यों नहीं कर रहे हैं? ఆ సన్నాసులాగా అలా వింటూనే ఉంటారే. आप सन्यासी की बात ही उनकी बातों को सुनते ही रहते हो. చాలా విచిత్రం ఇదంతాను. ये सब बहुत विचित्र की बात है. అనుకుంటే వచ్చేస్తే ఇంకేముంది? मानने से ही, फील करने से ही यदि सब कुछ प्राप्त होता है तो फिर क्या बचता है? ఇన్ని జన్మలు ఎందుకు? इतने जन्म की आवश्यकता क्या है? ఈ జన్మే ఆఖరి జన్మ అయిపోతుంది. यही जन्म आपका आखिरी जन्म हो सकता है. చెప్పేవాడికి బుద్ధి లేదు, बोलने वाले को भी बुद्धि नहीं है, వినేవాడికి బుద్ధి లేదు. सुनने वाले को भी बुद्धि नहीं है. ఆ బుద్ధి లేని వాళ్ళు ఎక్కువయ్యారు. इस तरह के बुद्धि जिनके पास नहीं है ऐसे लोगों की संख्या बढ़ गई है. అంచేత అర్థం చేసుకోండి, శ్రీకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. इसलिए समझ लीजिए स्वयं श्री कृष्ण भगवान ने स्पष्ट रूप से बताया है. ఈ 3 రకాల గుణాలు దాటితే కానీ జ్ఞానం రాదు, జ్ఞానవంతుడు కాలేడు. यह 3 प्रकार के गुणों को पार करोगे तब तक आपको ज्ञान नहीं मिलेगा. ఈ విషయం నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. यह विषय के बारे में इससे पहले मैंने कई बार बताया. ధ్యానంలో మరి 3 రకాల స్థితులు ఉన్నాయని చెప్పాను. ध्यान के अंदर 3 प्रकार की स्थिति है ऐसे मैं बताया हूँ. మొట్టమొదట చంచల మనసు నిశ్చలమవుతుందని చెప్పాను. सबसे पहले चंचल मन निश्चल होता है. నిశ్చల మనసు నిర్మలమవుతుందని చెప్పాను. निश्चल मन निर्मल होता है. అక్కడ బుద్ధి వికసిస్తుంది అని చెప్పాను. उसी जगह पे बुद्धि विकास प्राप्त करता है. అంటే సాత్విక గుణంలోకి వస్తారని చెప్పాను. मतलब सात्विक गुण में प्रवेश करते हो ऐसे बताया था. తర్వాత ఇంకా తీవ్ర సాధన చేస్తే నిర్మల మనసు శూన్యం అవుతుందని చెప్పాను. उसके बाद और गहराई पूर्वक ज्ञान करोगे तो निर्मल मनुष्य मन शून्य स्थिति को प्राप्त करता है. అక్కడ జ్ఞానం వస్తుంది. उसी समय आपको ज्ञान प्राप्त होता है. ఆ మనసు
శూన్యమయ్యే కొద్దీ మరి వాళ్ళు నిర్గుణంలోకి చేరుకుంటూ ఉంటారు. इस तरह से वो मन शून्य होते हुए वो निर्गुण स्थिति को प्राप्त करते हैं జ్ఞానం పొందుతూ ఉంటారు. और ज्ञान को प्राप्त करते रहते हैं। అదే అటువంటి జ్ఞాని కమ్మనే మరి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. वही इस तरह का ज्ञानी बनने के लिए स्वयं श्री कृष्ण भगवान ने कहा है। అంచేత ముందు మీరు బుద్ధి వికసింపజేసుకోండి, ఇవన్నీ అర్థమవుతాయి. इसीलिए सबसे पहले आपको आपकी बुद्धि को विकास करना है, మీకు అన్నీ అర్థమవుతాయి. तभी आपको ये सारी बातें समझ में आएगी। ఎవరు మనకి చెప్పక్కల. किसी को हमें बताने की आवश्यकता नहीं है। అంచేత రేపు శ్రీకృష్ణ భగవానుడు ఈ 3 రకాల గుణాలు గురించి ఏం చెప్పారో రేపు క్లాస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. तो इस तरह से कल हम श्री कृष्ण भगवान ने इन तीनों गुणों के बारे में क्या कहा है वो कल के एपिसोड में हम विस्तार पूर्वक चर्चा करेंगे। థ్యాంక్ యూ. धन्यवाद। ఓకే. थैंक यू सर। तो आज का गुरु जी का संदेश यहाँ पे समाप्त हो रहा है। बहुत ही महत्वपूर्ण संदेश उन्होंने हमें दिया है। ब्रह्मर्षि तटवर्ती राघव राव गारू का यही विशेषता है कि वे कोई भी बात को बिना संकोच किए सत्य को ही कठोरता पूर्वक ही बताते हैं, लेकिन दिल में उतर जाए उस तरह से बताते हैं। इसीलिए इनके प्रवचन जो भी सुनते हैं वो सही आत्मज्ञान प्राप्त करते हैं और किसी के ऊपर भी डिपेंड ना होते हुए ध्यान को गहराई पूर्वक करते हुए मेहनत करते हुए आत्मज्ञान प्राप्त करने की दिशा में आगे बढ़ते हैं। मैं धन्यवाद देता हूँ ब्रह्मर्षि तटवर्ती राघव राव गारू को कि वो इसी तरह से यह सत्य ज्ञान को और कठोरता पूर्वक भी हमें बताएंगे। हमें उसे स्वीकार करते हुए हम हमारा जीवन को धन्य करने की कोशिश करेंगे। थैंक यू सर, थैंक यू। तो मैं चाहूंगा अभी यह समय है अपना अनुभव अभिप्राय बताने का। तो निश्चित रूप से सभी लोगों को मैं फिर से दोहरा हूँ, ब्रह्मर्षि पितामह पत्नी जी का यह संदेश है। ध्यान और आध्यात्मिक प्रवचन के बाद में अभिप्राय और एक्सपीरियंस बताना ध्यान का ही भाग है। तो संकोच किए बिना सभी लोगों को यहाँ पे उपस्थित सभी दिव्य आत्माओं को हैंड रेस करके अपना अभिप्राय बताना है। तो सबसे पहले मैं गीता जी से सुनूंगा। नमस्ते गीता जी, अपने आप को अनम्यूट कीजिए। नमस्ते तटवर्ती राघवराव सर, नमस्ते चिरंजीवी सर, मेरा आत्मा वंदन। आपने बहुत ही अच्छी तरह से बताया कि निर्गुण स्थिति ही दैव स्थिति है और हमें रजोगुण, सात्विक गुण, तमोगुण को पार करेंगे तभी मोक्ष मिलता है। बहुत ही अच्छे तरह से बताया। और इतने दिन हमें ना रॉन्ग कंसेप्शन था मन में, ये दूसरे मास्टर्स को सुन के वो सब आपने आज बहुत अच्छी तरह से क्लैरिफाई किया, बहुत अच्छी तरह से क्लैरिटी आ गया है। तो हमें एक ही फोकस करना है, आत्मज्ञान। बहुत ही अच्छी तरह से बताया। थैंक यू सर, थैंक यू। చెప్పండి. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం నుండి బయటకు వస్తేనే మనకు నిర్గుణ స్థితి వస్తుందని మీరు చెప్పారు. మరి తీవ్ర ధ్యాన సాధన ద్వారానే ఇది సంభవం అవుతుందని కూడా మీరు చెప్పారు. ఇన్ని రోజుల కానుంచి అందరు మాస్టర్లు మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తున్నారు. దాని వల్లనే మేము అందరం రాంగ్ కాన్సెప్ట్ మీద ఇన్ని రోజుల కానుంచి మేము అందులో ఉన్నాము. మరి ఈ రోజు మీరు చెప్పిన విషయాలన్నీ చాలా క్లియర్ అయ్యాయి. దానివల్ల మేము సత్య జ్ఞానాన్ని పొందవచ్చు అని మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. थैंक यू गीता जी। थैंक यू सर, थैंक यू। Yes, क्लैरिटी अनिल जी। बहुत आ गया। हाँ, अच्छे तरह से क्लैरिटी हो गया सर। थैंक यू, थैंक यू। नमस्ते अनिल जी, अपने आप को अनम्यूट कीजिए। नमस्ते। नमस्ते सर। तटवर्ती सर को आत्मवंदन, चिरंजीवी सर आपको भी आत्मवंदन, यहाँ सब बैठे हैं ध्यान में सबको आत्मवंदन। सर ने आज कल भी बहुत अच्छी बात कही थी रजोगुण, तमोगुण और सत्वगुण के बारे में। तो हमको आत्मा का उद्धार कैसे करना है, हम खुद को ही करना है।
तो हमारे गुजरात में जो नरसिंह मेहता जो हुए, उसने भी गुजराती में कहा है कि ज्यां સુધી आत्मा तत्व जाण्यो नहीं ત્યાં लगी साधना सर्व झूठी। तो आत्मा को पहचानना है, मैं शरीर नहीं हूं, मैं आत्मा हूं। तो जब तक ये आत्मा का ज्ञान नहीं होगा तब तक कितने भी घंटे गाइडेड मेडिटेशन करो या कुछ भी मेडिटेशन करो, नो एडवांटेज, नो लाभ। तो जब आत्मा को हम पहले पहचानेंगे खुद का, तो ही हमारा खुद का कल्याण हो सकता है। आत्मा का कल्याण कैसे करना है, तो आत्मा को हम जानेंगे तब। और रजोगुण, तमोगुण और सत्वगुण, तीनों गुणों को पार करके हमें गुणातीत बनना है और दिव्य गुण प्राप्त करना है, तो ही हम मोक्ष तरफ जा सकते हैं। वो सर ने भी अच्छा बताया। और तभी हमको अविनाशी ज्ञान प्राप्त होगा, दिव्य ज्ञान प्राप्त होगा। तो सर की बात बहुत अच्छी लगी आज। और जब जब ध्यान हम करेंगे तब हमारा निर्मल मन होगा। जब तक निर्मल मन नहीं होगा तब तक हमारा आत्मा की अंदर जो पड़े हैं मैल, वो सफाई नहीं होगी। तो जितना हम ध्यान करेंगे, अच्छा, जो पत्री सर ने कहा कि ध्यान करने से हमारा निर्मल मन होता है, तो आप सर ने भी बताया। धन्यवाद। बहुत अच्छा सेशन चल रहा है और आगे भी कल गुणों के बारे में आप चर्चा करने वाले हैं सर। बहुत बहुत अच्छा, धन्यवाद। థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం, వీటన్నిటి గురించి మీరు బాగా క్లియర్గా చెప్పారు. తీవ్ర ధ్యాన సాధన ద్వారానే మనం సాత్విక గుణంలోకి రాగలుగుతామని మీరు చాలా నిన్నటి రోజు కూడా చెప్పారు, మరి ఈ రోజు కూడా చెప్పారు. మరి గుజరాత్లో నరసింహ మెహతా అని ఒక గొప్ప మహాత్ముడు ఉండేవారు. ఆయన కూడా ఏమన్నాడు అంటే, ఎన్ని సాధనాలు చేసినా ఆత్మతత్వం తెలియకపోతే ఆ సాధనలన్నీ వేస్ట్ అని చెప్పారు. మరి మీరు కూడా అదే చెప్పారు. అది భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పారని మీరు చెప్పారు. ఎంత చేసినప్పటికీ కూడా మనలో మార్పు లేకపోతే మనం చేసిన సాధన వృధా అని ఆయన చెప్పిన దాని భావార్థం అని మనకు చెప్పారు. మరి ధ్యానం ద్వారానే మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మల మనసుతోనే మనం అవినాశ జ్ఞానాన్ని పొందవచ్చు. మరి అలాంటి జ్ఞానమే మనని మోక్షాన్ని మనకు ఇస్తుందని ఆయన చెప్పారు. అది మీరు చెప్తున్నారు. ఈరోజు సెషన్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. మరి రేపు కూడా మీరు గుణాల గురించి మీరు చెప్తారంటున్నారు. సెషన్ చాలా బాగా నడుస్తుంది. ఇలానే జరుగుతూ ఉండాలని వారు కూడా ఆశిస్తున్నారు. ధన్యవాదాలు చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ अनिल जी. थैंक यू सर. थैंक यू. पूनम. नमस्ते पूनम जी, मैं आपको अनम्यूट करेंगे. आत्मावंदन सर. आत्मावंदन तत्वती सर. నమస్తే. నమస్తే చిరంజీవి సార్. పూనమ్మ గారికి ఒక విషయం చెప్పాలి సార్. చెప్పమ్మా. ఆవిడ చెప్పు ఒకసారి. पूनम जी, आपको गुरु जी का यह संदेश है. ఈరోజు 4 గంటలకల్లా పూనమ్ గారు వీడియో ఆన్ చేసి జాయిన్ అయ్యారు. आज आप 4 बजे ही वीडियो ऑन करते हुए जोन में आप आ गए हैं. जी सर. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. उनको बहुत आनंद प्राप्त हुआ. सर मुझे भी बहुत अच्छा लगा आज. एक्चुअली मैं रोज ध्यान तो कर रही थी, 3:30 बजे से ही मैं बैठ रही थी, लेकिन मैं जूम ज्वाइन नहीं कर पा रही थी सर. 3:30 बजे बैठकर 6:30 बजे तक अलार्म लगाकर 3 घंटे रोज ध्यान कर रही थी, लेकिन जूम पर 6:30 बजे ज्वाइन हो रही थी, क्योंकि साइलेंट मेडिटेशन है तो आधा घंटा फिर ज्ञान प्राप्ति के लिए मैं जूम ज्वाइन करी थी. तब तक फिर साइलेंट मेडिटेशन है तो मैं अकेले ही बैठ रही थी, जूम में ज्वाइन नहीं हो रही थी. और वो ऐसे रहा था कि मुझे लेफ्ट साइड में जैसे हैंड और बैक जहाँ अपना टच होता है, मुझे बहुत पेन हो रहा था सर. समझ में नहीं आ रहा था क्यों हो रहा था, सिर्फ मेडिटेशन के वक्त ही हो रहा था, बाद में नहीं हो रहा था. कल भी मुझे बहुत पेन हुआ और ऐसे हो रहा था कि वो पेन के वजह से मेरा मेडिटेशन अच्छे से नहीं हो पा रहा था.
लेकिन आज जब मैंने जूम ज्वाइन किया और जैसे मेडिटेशन में बैठी तो मुझे बिल्कुल वहाँ पर पेन भी नहीं हुआ और मेरा मेडिटेशन भी बहुत अच्छे से हुआ। इसके लिए थैंक यू वेरी मच सर। आपने कहा और मैंने भी ज्वाइन किया। इसके लिए कोटि-कोटि धन्यवाद सर। आप हम पर इतनी नज़र रख रहे हैं कि आपके सानिध्य में आकर हमारी सब तकलीफें दूर हो गई है सर। थैंक यू वेरी मच सर। థ్యాంక్ యూ పూనమ్ జీ. పూనమ్ గారు ప్రతిరోజు 3.5 గంటల నుండే ధ్యానంలో కూర్చుంటున్నారు సార్. కాకపోతే ఆమె జూమ్ ఆన్ చేయట్లేదు. మరి అదే విధంగా అలారం పెట్టుకొని 6:30 వరకు ఆమె ధ్యానంలో నుండి బయటకు వచ్చేసి మీ జ్ఞానాన్ని వినడం కొరకు అప్పుడు జూమ్ కనెక్ట్ అవుతున్నారు. కానీ ఈరోజు మీ ఆజ్ఞ నేను అనుసరిస్తూ నేను 4 గంటలకే జాయిన్ అయ్యాను. మరి ఈ రోజు ధ్యానం విశేషం ఏంటంటే నేను ఎప్పుడూ ధ్యానం చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నా చెవు కింది భాగంలో ఎక్కడో నాకు పెయిన్ అవుతూ ఉండేది. ఎప్పటికీ ధ్యానం చేసినా కొద్దీ అక్కడ పెయిన్ అవుతూ ఉండేది. కానీ ఈరోజు ఈ జూమ్ సెషన్ నేను కనెక్ట్ అయ్యి వీడియో ఆన్ చేసి కూర్చుంటే నాకు ధ్యానం కూడా బాగా కుదిరింది. ఆ పెయిన్ కూడా దూరం అయ్యింది. మీరు మాపై ఇంత శ్రద్ధగా మమ్మల్ని గ్రహిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాక మాకు చాలా సంతోషం జరిగింది సార్. ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ सर पूनम और जी. एक जी ఈ రోజు గురించి सर एक्चुअली मेरे जब मेरी नेक नीचे जाती है तो यहाँ बहुत पेन होता है मुझे। आफ्टरनून में भी दोपहर में भी ये पेन बहुत हो रहा है। तो मतलब जब ध्यान करते तो बार-बार गर्दन ऐसे नीचे चली जाती है। जब कॉन्शियस में आती हूँ तो ऊपर करती हूँ, फिर वापस नीचे चली जाती है गर्दन। तो ये यहाँ पर बहुत पेन होता है। तो ये कैसे हम कंट्रोल कर सकते हैं? పూనమ్ గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమెకి డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు తల ఈ కిందికి వాలిపోతుంటుంది. మరి తర్వాత కాన్షియస్ లోకి వచ్చాక మరి స్ట్రేట్ చేస్తున్నారు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతే మళ్ళీ తల కిందికే వస్తుంది. మధ్యాహ్నం అప్పుడప్పుడు ఇలా ఉండడం వల్ల పెయిన్ కూడా ఫీల్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ తల కిందికి వాలిపోకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అంటున్నాను. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే వెనకాల సోఫా వేసుకున్నాను. తల కొంచెం వెనక వాలేటట్టు పెట్టుకుని కూర్చోమనండి. ఏ ఇబ్బంది ఉండదు. కొంచెం వెనక వాలిన తల అలా ఉండిపోతుంది. पूनम जी, आपको गुरु जी का संदेश ये है कि इस तरह का जब हमको प्रॉब्लम होता है तो गुरु जी ने देखो कैसे सोफा रखा है, तो आराम से अपने गर्दन को ऐसे सपोर्ट दे करके वो बैठे हैं. तो आपको भी इस तरह का आरामदायक कोई आसन को चयन करके अपने सर को थोड़ा सा बैलेंस दे करके बैठने की आवश्यकता है. कुछ दिनों के बाद ये प्रॉब्लम आपका दूर हो जाएगा. లేకపోతే చైర్లో పిల్లో వేసుకోమనండి. नहीं तो कुर्सी में भी आप तकिया लगा करके भी इस तरह से ध्यान कर सकते हो. सर को पीछे टच कर सकते हैं सर? मैंने सुना था कि जब मेडिटेशन करते हैं तो सर को पीछे टच नहीं करना चाहिए। తల ఎంత సపోర్ట్ తీసుకోవచ్చా సార్? మరి నేను ధ్యానంలో విన్నాను కొంతమంది ఈ తల భాగాన్ని ఎంత టచ్ చేయకుండా కూర్చోవాలని చెప్తున్నారు అని అంటున్నారు. తీసుకోవచ్చు. आप सपोर्ट ले सकते हो. थैंक यू सर. थैंक यू. कोटि-कोटि धन्यवाद सर. పత్రి గారు స్పష్టంగా చెప్పారు. సుఖాసనం అన్నారు. पत्री जी ने स्पष्ट रूप से कहा है सुखासन, కష్టాసనం కాదు. कष्ट पूर्वक आसन नहीं चयन करना है. जी सर. నీకు ఏది సుఖంగా ఉంటే ఆ రకంగా కూర్చో. आपको जिस आसन में सुख प्राप्त होता है उस आसन में आपको बैठना है. కాళ్ళు చాపుకో. आपको तकलीफ होता है तो पैर को आगे की दिशा में फैला करके भी आगे की दिशा में बढ़ा करके भी बैठ सकते हो. చేత అదేం ఇబ్బంది ఏం లేదు. उसमें कोई आपत्ति नहीं है. ठीक है. నాకు అలాంటి ప్రాబ్లమే ఉండేది. स्वयं गुरु जी को भी वही तकलीफ रहता था. అప్పుడు అలా వెనక్కి పెట్టడం మొదలెట్టాను. तो इस तरह से पीछे सर रखना शुरू कर दिया. ఓకే. ठीक है. थैंक यू सर. धन्यवाद पूनम जी. धन्यवाद. और किसी दिव्यात्मा को बात करना है तो कृपया एडमिट करके बात करेंगे अथवा हम ये सेशन को यहाँ पे समाप्त करेंगे. థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ చేశాను. ओके, तो अब हम ये सेशन को यहाँ पे समाप्त कर रहे हैं. मिलते हैं कल एक नए विषय के साथ में.
आत्मज्ञान किया। इस कार्यशाला में आप सबकी उपस्थिति के लिए मैं सभी दिव्यात्माओं की तरफ से धन्यवाद दे रहा हूँ। थैंक यू, थैंक यू, थैंक यू।